హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఒక మంచి గేమింగ్ పీసీని బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా, లేదా మీ దగ్గర ఉన్న ఆల్రెడీ పీసీని చేంజ్ చేసి ఒక మంచి పీసీకి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారా? సో మీకోసం నేను మరో వీడియోని అయితే తీసుకొచ్చాను. ఇంతకుముందు మనం AMDతో కొలాబరేట్ అయ్యి AMDకి సంబంధించిన రేడియోన్ గ్రాఫిక్ కార్డ్స్ మీద ఒక వీడియో అయితే చేశాం కదా. ఈరోజు మనం ryzenకి సంబంధించిన CPUs గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. యాక్చువల్గా మనం ఏదైనా ఒక పీసీ తీసుకునే ముందు చాలా కన్ఫ్యూజ్లో ఉంటాయి, ఎందుకంటే మార్కెట్లో చూస్తే చాలా ఆప్షన్స్ అయితే పీసీస్కి ఉన్నాయన్నమాట. సో ఏ గ్రాఫిక్ కార్డ్ తీసుకుంటే బెటర్, ఏ CPU తీసుకుంటే బెటర్, చాలా రకాలుగా మనం కన్ఫ్యూజ్ అయితే అవుతుంటాం ఏదైనా పీసీని తీసుకోవాలి అనుకుంటే. అలాంటప్పుడు మీ కన్ఫ్యూజన్ తొలగించడం కోసం ముందుగా మీరు అసలు మీ పీసీని దేనికి తీసుకోవాలనుకుంటున్నారు అనే దాని మీద ముందు ఫిక్స్ అయితే ఆ తర్వాత మీరు కావాల్సిన పీసీని మీరు ఈజీగా అయితే బిల్డ్ చేసుకోవచ్చు. మామూలుగా మనం చూసుకుంటే CPUను సెలెక్ట్ చేసుకుని తర్వాత GPUను సెలెక్ట్ చేసుకోవడం చాలా ఈజీ అయితే అవుతుందన్నమాట. సపోజ్ మీరు వీడియో ఎడిటింగ్ కోసం ఒక పీసీ చూస్తున్నారు అనుకుంటే దానికి తగ్గ CPUని సెలెక్ట్ చేసుకుని ఆ తర్వాత మనం GPUని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మీరు గేమ్స్ ఆడాలనుకుంటే దానికి తగ్గ CPU అండ్ GPUని సెలెక్ట్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. అలాగే మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు, మీరు క్రియేటివ్ వర్క్లోకి వెళ్ళాలనుకుంటున్నారు, అలాంటి సిచ్యువేషన్లో మీరు ఒక CPU అండ్ GPU గురించి చూస్తున్నారు అంటే ఏ బడ్జెట్లో అయితే బాగుంటుంది అనేది కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు. అలాగే మీరు ఒక గేమ్ డిజైనర్ అన్రియల్ ఇంజిన్ 5తో గేమ్ డెవలప్ చేయాలనుకుంటున్నారు. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు ఎటువంటి CPU తీసుకొని దానికి ఎటువంటి GPUని జోడిస్తే బాగుంటుంది, ఇవన్నీ విషయాలు అయితే మనం ఈరోజు తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వచ్చేసరికి సికింద్రాబాద్లోని చెన్నై ట్రేడ్ సెంటర్లో ఉన్న శ్వేత కంప్యూటర్స్కి అయితే వచ్చాను. వీళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా అంటే దగ్గర 25 సంవత్సరాల నుంచి కొన్ని వేల కంప్యూటర్స్ని అయితే వినియోగదారులకి అందించి వీళ్ళ సేవలను ఇంకా కొనసాగిస్తున్నారు. సో ఈ రోజు వీళ్ళు మనం అడిగి తెలుసుకుందాం. హమీద్ గారు స్టోర్ ఇన్ఛార్జ్. సో తను అడిగి మనం తెలుసుకుందాం. సో బడ్జెట్ నుండి హై రేంజ్ వరకు మనకి CPUs ఏమేమి అవైలబుల్ ఉన్నాయనేవి. సార్ హమీద్ గారు చెప్పండి సార్, CPUs బడ్జెట్ నుంచి హై రేంజ్ వరకు ఏమేమి ఉన్నాయి? బడ్జెట్ పీసీ అంటే మనకు రైజన్ ప్రాసెసర్స్ మనకు రీజనబుల్ ప్రైజెస్ లో వస్తుంది. రైజన్ అంటే మనకి AMD రైజన్ ప్రాసెసర్. దీంట్లో 5600G ఇన్బిల్డ్ GPU ఉంటుంది. నంబర్ ఆఫ్ కోర్స్ వచ్చేసి 6 కోర్స్ 12 థ్రెడ్స్ అండ్ ప్రాసెసర్స్ గిగాహర్ట్స్ వచ్చేసి 3.4 GHz to 4.4 GHz అట్లా వస్తుంది. సో ఒక బడ్జెట్ పీసీ తీసుకోవాలంటే రైజన్ అనేది చాలా బెస్ట్ ప్రాసెసర్. వీడియో ఎడిటింగ్ కానీ మల్టీమీడియా సాఫ్ట్వేర్స్ ఏదైనా కానీ. ఇప్పుడు మీరు చెప్పే ఈ మోడల్లో మనం వీడియో ఎడిటింగ్ అన్ని చేసుకోవచ్చా? వీడియో ఎడిటింగ్ అవన్నీ చేసుకోవచ్చు అండి, చేసుకోవచ్చు. బడ్జెట్ లో మనకి అంటే చిన్న వీడియో ఎడిటింగ్ అవి చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది మోడల్ నెంబర్ ఏమని చెప్పారు? రైజన్ 5 5600G. 5600G. సో ఇందులో మనకి బిల్ట్ ఇన్ GPU అంటే గ్రాఫిక్ కార్డు కూడా ఉంటుంది. కావాలంటే ఎక్స్ట్రా చేసుకోవచ్చు, కావాలంటే మనం ఎక్స్ట్రా గ్రాఫిక్స్ కూడా పెట్టుకోవచ్చు. బట్ ఒక బడ్జెట్ పీసీ మనం రెడీ చేసుకోవాలంటే గ్రాఫిక్ కార్డ్ ఈ ప్రాసెసర్ అవసరం లేదు, మనకు ఇన్బిల్ట్ గ్రాఫిక్స్ వచ్చేస్తుంది 5600G. ఇప్పుడు మామూలుగా AMD వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే, మామూలుగా AMD తీసుకోవాలంటే అదర్ బ్రాండ్స్ వదిలేసి AMDలో అడ్వాంటేజెస్ ఏంటంటే కంపేర్ టు అదర్ CPUs రైజన్లో ఏంటంటే ఇన్బిల్ట్ గ్రాఫిక్స్ ఉంటుంది, నంబర్ ఆఫ్ కోర్స్, నంబర్ ఆఫ్ థ్రెడ్స్, క్యాషే మెమరీ ఎక్కువ ఉంటుంది. సో ఒక బడ్జెట్ పీసీ రెడీ చేసుకోవాలంటే ఇది మనకు AMD అనేది చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. AMD రైజన్ అనేది లేటెస్ట్ ప్రాసెసర్. దీంట్లో నంబర్ ఆఫ్ థ్రెడ్స్, క్యాష్ మెమరీ చాలా ఇంపార్టెంట్. స్పీడ్ చాలా ఫాస్ట్ ఉంటుంది రైజన్ ప్రాసెసర్లో. గ్రాఫిక్స్ కూడా వాళ్ళు బిల్డ్ చేస్తారు కాబట్టి మనకు అదొక బెనిఫిట్. AMD CPU తో AMD GPU అనేది పేరింగ్ బాగుంటుంది. ప్లస్ రైజన్ లో ఏంటంటే మనకు ఒక బడ్జెట్ పీసీ బెస్ట్ కాన్ఫిగరేషన్, తక్కువ ప్రైస్ లో పీసీ బిల్డ్ చేసుకోవచ్చు. రైజన్ 5 ఎంత ఉంటుంది? 5700G వచ్చి 17,500 లో ప్రాసెసర్ ఉంది. 17,500 లో మనకు రైజన్ 5 5600G ప్రాసెసర్ వస్తుంది. ఇంకా దాని తర్వాత అంటే మీకు ఒకవేళ మీకు కొంచెం బడ్జెట్ పెంచుకోవాలంటే 5600X ప్రాసెసర్ తీసుకోవచ్చు. 5600X ప్రాసెసర్ లో మనం గ్రాఫిక్ కార్డ్ కంపల్సరీ పెట్టుకోవాలి. గ్రాఫిక్ కార్డ్ పెట్టుకుంటే ఏంటంటే కొంచెం క్యాషే మెమరీ X ప్రాసెసర్ లో ఎక్కువ ఉంటుంది. సో క్యాషే మెమరీ ఎక్కువ ఉంటుంది కాబట్టి స్పీడ్ ఎక్కువ ఉంటుంది, కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతుంది. కానీ ఇంకా కోర్స్ ఎన్ని ఉంటాయండి ఇందులో? నంబర్ ఆఫ్ కోర్స్ 6 కోర్స్ 12 థ్రెడ్స్. క్యాషే మెమరీ ఎక్కువ వస్తుంది. G ప్రాసెసర్తో కంపేర్ చేస్తే G ప్రాసెసర్లో మనకు 19 MB క్యాష్ మెమరీ వస్తుంది. 5600X లో చూసుకుంటే మీకు క్యాషే మెమరీ ఎక్కువ ఉంది. ఈ CPU ప్రైస్ ఎంత ఉంటుందండి? 17,500 ఉంది. గ్రాఫిక్ కార్డ్ అనేది ఒక ఎక్స్ట్రా అమౌంట్ పడుతుంది. అదే అంటే మనకి లాస్ట్ లో G వచ్చిన దాంట్లో బిల్ట్ ఇన్ గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది, X అని వస్తే గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది, దాన్ని మనం ఎక్స్ట్రా అమౌంట్ యాడ్ అయిపోతుంది, బడ్జెట్ కొంచెం ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు దీని తర్వాత మళ్ళీ
నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలంటే మీకు 25,000 రేంజ్ లో వెళ్తే Ryzen 7 వస్తుంది. Ryzen 7 లో కూడా 5700X ప్రాసెసర్ వస్తుంది. మళ్ళీ 5700G ప్రాసెసర్ కూడా వస్తుంది Ryzen 7 లో వెళ్తే. ఎక్స్ జీ, అందులో కూడా ఎక్స్ జీ ఉన్నాయి. జీ అని ఉందంటే అందులో గ్రాఫిక్ కార్డ్ బిల్ట్ ఇన్ ఉంటుంది. ఇప్పుడు 2 కోర్స్ అండ్ థ్రెడ్స్ సేమ్ ఉంటాయా? Ryzen 5700X ప్రాసెసర్ వచ్చేసి 8 కోర్స్ 16 థ్రెడ్స్ 3.4 GHz ఉంటుంది. 32 MB క్యాషే మెమరీ వస్తుంది. ప్రైస్ వచ్చేసి 25,000 రూపీస్. 5700X ప్రాసెసర్ ఇది మిడ్ రేంజ్ లో వస్తుంది. దాని తర్వాత మనకు మిడ్ రేంజ్ ప్రాసెసర్ దాని తర్వాత అంటే Ryzen 7 లో వెళ్తే 5800X ప్రాసెసర్ ఉంది. దాంట్లో కూడా మీకు క్యాష్ మెమరీ వచ్చేసి 8 కోర్స్ 16 థ్రెడ్స్ 36 MB క్యాష్ మెమరీ. 36 MB ఇది కొంచెం మిడ్ రేంజ్ లో వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి మనకు 41,000 రూపీస్. 41,000 రూపీస్ ఉంది. దాని తర్వాత వెళ్ళాలంటే 5900X ప్రాసెసర్ ఉంది. Ryzen 9 5900X 12 కోర్స్ 24 థ్రెడ్స్ అండ్ 36,000 రూపీస్ ఉంది. ఇది 36,000 రూపీస్. నెక్స్ట్ హై లెవెల్ వెళ్తే 5950X ప్రాసెసర్ ఉంది. 5950 Ryzen 9 లో 5950X ప్రాసెసర్. దీని ప్రైస్ వచ్చేసి మనకు 48,500 ఉంది. దీంట్లో మనకు నంబర్ ఆఫ్ కోర్స్ నంబర్ ఆఫ్ థ్రెడ్స్ చాలా టాప్ అన్నమాట, చాలా హై ఉంది. సో ఇప్పుడు ఈ AMD CPUs అన్ని ఉన్నాయి కదండి, సో ఇవన్నీ మనకి అన్లాక్డ్. Ryzen ప్రాసెసర్ లో ఏంటంటే అన్లాక్ ప్రాసెసర్స్ ఓవర్ క్లాక్ కూడా చేసుకోవచ్చు. ఈ CPUలన్నీ మనకి అన్లాక్ తోనే వస్తాయి. వీటిని కావాలంటే మనం ఓవర్ క్లాక్ కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే వీటి పర్ఫార్మెన్స్ అనేది ఇంకా మనం బూస్ట్ ఇచ్చి పెంచుకోవచ్చు. అలాగే ఇవన్నీ పవర్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుందండి వీటిది? పవర్ మేనేజ్ చాలా వెరీ లెస్ పవర్ మేనేజ్ ఉంటుంది. లెస్ పవర్ మేనేజ్ అంటే పవర్ కన్సంప్షన్ అనేది వెరీ లెస్ పవర్ తీసుకుంటది. అండ్ అన్లాక్ ప్రాసెసర్స్ ఓవర్ క్లాక్ చేసుకోవచ్చు. నంబర్ ఆఫ్ కోర్స్ నంబర్ ఆఫ్ థ్రెడ్స్ క్యాష్ మెమరీ కంపేర్ టు అదర్ సిపియూస్ ఇది చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఈ సిపియూస్ అన్ని మనకి విండోస్ 11 కంపాటబిలిటీ ఇవన్నీ సాఫ్ట్వేర్స్ కి కంపాటబుల్. సాఫ్ట్వేర్స్ వచ్చేసి మనకు ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ లో వస్తే ఈడియోస్, ఇల్లస్ట్రేటర్, ప్రీమియర్ ప్రో అన్ని సాఫ్ట్వేర్స్ కి Ryzen 7 Ryzen 9 చాలా ఎనీ గ్రాఫిక్ వర్క్ గేమర్స్ కి గేమ్ డెవలపర్స్ కి గేమర్స్ కి అండ్ వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళకి అందరికి బాగుంటుంది. ఒక హోమ్ పీసీ తీసుకుంటే కూడా Ryzen 5 లో మనం వెళ్ళొచ్చు. Ryzen 5 లో కూడా ఇన్బిల్ట్ గ్రాఫిక్స్ తో ఒక బడ్జెట్ పీసీ తీసుకోవచ్చు, రెడీ అయిపోతుంది. AMD CPU అండ్ GPUs కాంబోలో తీసుకోవడం వల్ల మనకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయండి? Ryzen సిరీస్ లో ఏంటంటే దాంట్లో ఇన్బిల్ట్ గ్రాఫిక్స్ వస్తుంది. G ప్రాసెసర్ తీసుకుంటే దాంట్లో మీకు ప్రైస్ అండ్ ఫీచర్స్ కాంబోస్ వస్తుంది. స్మార్ట్ యాక్సెస్ మెమరీ ఉంటుంది దాంట్లో. Ryzen ఏంటంటే మీకు G ప్రాసెసర్ లో ఈ బెనిఫిట్స్ ఉంటాయి మీరు చెప్పేవి. ప్లస్ Ryzen ప్రాసెసర్ ప్లస్ రేడియం గ్రాఫిక్స్ తీసుకుంటే మనకు కాంబోలో ఏంటంటే మనకు ఎక్స్ట్రా 3-4 గేమ్స్ కూడా మనకు వస్తుంది. 3-4 గేమ్స్ కూడా ఎక్స్ట్రా ఇస్తారు మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది. FSR 2.0 ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఆల్రెడీ ఇంత ముందు మనం గ్రాఫిక్ కార్డ్ గురించి మాట్లాడుకున్నప్పుడు FSR 2.0 గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. యాక్చువల్ గా ఇక్కడ మీకు ఫిడిలిటీ ఎఫెక్ట్స్ సూపర్ రిజల్యూషన్ అని చెప్పి మీనింగ్ అయితే వస్తుంది. ఇక మీరు లో రిజల్యూషన్ ఉన్న గేమ్స్ ను కూడా అప్ స్కేల్ చేసి మీకు హై రిజల్యూషన్ లో అయితే చూపిస్తుంటుంది అనమాట. ఆల్రెడీ మీరు ఆ వీడియో చూడకపోతే మీకు కార్డ్స్ లో ఉంటుంది, అక్కడ చూడొచ్చు. ఇక మనకి వీటి గ్రాఫిక్ కార్డ్స్ ఏమైనా సజెస్ట్ చేస్తారా? ఎటువంటి గ్రాఫిక్ కార్డ్స్ వేసుకుంటే బెటర్? Ryzen లో ఏంటంటే రిక్వైర్మెంట్ బట్టి మనం గ్రాఫిక్ కార్డ్ యాడ్ చేసుకోవచ్చు. మనము ఏ సాఫ్ట్వేర్స్ మనం వాడుతున్నాము, ఏ సాఫ్ట్వేర్స్ రిక్వైర్మెంట్ ఉంది అంటే ఈడియోస్ అట్లా ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ కి ఏ సాఫ్ట్వేర్స్ కి మనకు రిక్వైర్మెంట్ ఉంది దాన్ని బట్టి మనం గ్రాఫిక్ మన బడ్జెట్ ను యాడ్ చేసుకొని దాన్ని బట్టి మన ప్రైస్ మనం ఎంత బడ్జెట్ లో కావాలి అనేది కూడా యాడ్ చేసుకొని దాన్ని బట్టి రిక్వైర్మెంట్ బట్టి మనం గ్రాఫిక్ కార్డ్ అయితే తీసుకోవచ్చు. అలాగే మీ దగ్గర ఉన్న మానిటర్ ఎలాంటిది అంటే ఫుల్ హెచ్డీలో ఉందా లేకపోతే 2K రెజల్యూషన్ 4K రెజల్యూషన్ అది కూడా బేస్ చేసుకొని ఫ్రేమ్ రేట్ ఎలా ఉంది ఇది బేస్ చేసుకొని కూడా మనం గ్రాఫిక్ కార్డ్స్ అయితే తీసుకోవచ్చు. గ్రాఫిక్ కార్డ్స్ లో కూడా మీకు 6500 నుండి ఉన్నాయి. మీకు గ్రాఫిక్ కార్డ్స్ మీకు బడ్జెట్ లో కావాలంటే 6500 నుంచి స్టార్ట్ అవుతున్నాయి కదా. తర్వాత ఇందులోనే XT కూడా ఉన్నది కదండి. 6500 XT కూడా ఉందిగా. XT అంటే మీకు ఇంకా టాప్ ఎండ్ అనమాట. అంటే 6500 కన్నా XT బెటర్. అలా కాకుండా మీరు 6600 తీసుకున్నారు అనుకోండి, మీకు 6500 XT కన్నా మీకు 6600 బెస్ట్ అనమాట. అందులోనే మీకు మళ్ళీ XT తీసుకున్నారు అనుకోండి మళ్ళీ ఇంకా బెటర్. అలాగే మీకు 6650 XT కూడా ఉన్నట్టుంది కదండి. సో ఈ విధంగా మీకు గ్రాఫిక్ కార్డ్స్ మీ రిక్వైర్మెంట్ బట్టి మీ ప్రైస్ ని బట్టి బేస్ చేసుకొని మీరు ఏ గ్రాఫిక్ కార్డు కావాలనేది సో మీరు చూస్ చేసుకోవచ్చు.
మనము ఏ మానిటర్ మనం వాడుతున్నామో మానిటర్ బట్టి మనము మానిటర్ ది 144 హర్ట్స్ 165 హర్ట్స్ 1 ms 1920x1080 రెజల్యూషన్ మానిటర్ మనం తీసుకుంటే దాన్ని బట్టి తగ్గట్టు మనం గ్రాఫిక్ కార్డ్ తీసుకుంటే బాగుంటుందండి. సో ఇంకా ఓవరాల్గా కస్టమర్ AMD CPU అండ్ GPU తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏముంటాయి అంటారు? ఎక్స్ట్రా బెనిఫిట్స్ అంటే 7 నానోమీటర్ టెక్నాలజీ ఉంటుంది. పవర్ లో పవర్ కన్జంప్షన్, అన్లాక్ ప్రాసెసర్, ఓవర్ క్లాక్ చేసుకోవచ్చు. కంపేర్ టు అదర్ సిపియూస్ లో బడ్జెట్లో వస్తుంది. FSR 2.0 ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. రేడియన్ సూపర్ టెక్నాలజీ ఉంటుంది. సో ఇవన్నీ చాలా ఫీచర్స్ ఉంటాయి. ఓకే అండి, అయితే సో విన్నారుగా ఫ్రెండ్స్ అమిత్ గారు ఏం చెప్పారో. సో మీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మీరు మంచి పీసీని అయితే AMD నుంచి బిల్డ్ చేసుకోవచ్చు. తక్కువ ప్రైస్ లో మీరు మంచి మంచి పీసీస్ ని AMD నుంచి అయితే బిల్డ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్ లో మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.